మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 50 సంవత్సరాలు నాకు 63 సంవత్సరాలు 63 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం. మేము మా తాతలు కానీ మా నాయనలు కానీ మా బాబాయిలు కానీ మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. నాకు జ్ఞాపకం వచ్చిన కానించి సైకిల్ శ్రీనివాసరావు కానించి ఎమ్మెల్యే అయిన కానించి కూడా నేను పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. ఇంతవరకు అయితే కాంగ్రెస్ పార్టీ రోడ్డు అయితే రాలేదు. మంచిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండు, చాలా మంచి పనులు చేపట్టడం కానీ బియ్యం కానీ ఏ సమస్యలు కానీ మన హుజూర్నగర్ నియోజకవర్గం చీలిన కానించి కూడా మంచి పనులు చేస్తాం సార్. నా పేరు గుండు శంబయ్య గౌడు. కరెంటు మంచిగా ఇస్తుండు, కరెంటు మాపైంది. మరి బియ్యం ఇస్తుండు, బియ్యం మంచిగా ఉంది. కొద్దిగా ఆడవాళ్ళదే బస్సుదే కొద్దిగా ఇబ్బంది ఉంది అనేది ఆడవాళ్ళే మాట్లాడుకుంటారు. కొద్దిగా బస్సుది పెట్టకుంటుంటే బాగుండు, మంచిగా ఉండు అనే దాని మీద అంటారు. మరి మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఆడవాళ్ళే అనుకుంటారు ఈ సమస్యని. సైకిల్ శ్రీనివాసరావు చేసినాం కాబట్టి 32 సంవత్సరాలు సార్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బయటికి. నా మీద ఎన్నో తెలుగుదేశం వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ నాకు దగ్గర 18 కేసులు, అంటంట మర్డర్ కేసులు 3, రైడ్ సీట్ 1 పెట్టినా నేను కాంగ్రెస్ పార్టీని అయితే వదలలేదు. ఇప్పుడు కూడా నడిపించుకొని వస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం సమయం వచ్చిన అంటాడు, మంచిగా పలకరెత్తాడు. సంస్థ సీసీ రోడ్డుకి కానీ డ్రైనేజీ కానీ ఏది పోయినా నేను రాతాడు రామరెడ్డితో కానీ ప్రసాద్తో కానీ చెప్పి చెంబయ్య వచ్చిండు, అది చేయండి ఆ పైన అంటాడు. కానీ ఇంతవరకు అయితే ప్రజల్లో అయితే మాత్రం తీసేయడు. ఒక్కోసారి కోపడ్డా కానీ ఆ కోపాల్లో కూడా మంచిగా మళ్ళీ పిలుస్తాడు పలకరెత్తాడు. మంచిగానే సార్ మాత్రం మంచిగానే అభివృద్ధి అయితే హుజూర్నగర్ నియోజకవర్గం మాత్రం మంచిగానే చేస్తుంది సార్. సార్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి ప్రజలకు ఏం చేసింది, ప్రజలు ఏమనుకుంటున్నారు? రుణమాఫీ కానీ ఇవన్నీ మంచిగానే అయినాయి సార్. బియ్యం కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచిగా ప్రజల్లో మాత్రం మంచిగా ఉంది. మళ్ళీ ఈసారి మాత్రం 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ రాగలుగుద్ది. కొద్దిగా ఈ ఖాళీలు అని పెట్టిరు కానీ ఇల్లులే కొద్దిగా తక్కువైనాయి. మా సారు ఆఫ్ చేసిండు. మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఇవన్నీ కాగానే మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ ఆడిపోసారు ఇల్లు మాత్రం ఇస్తాడు. మంచిగా అభివృద్ధి అయితే అవుతున్నాయి సరే. ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఇంతవరకు అయితే మెచ్చుకుంది. టీఆర్ఎస్ విషయాల్లోకి వస్తే వాళ్ళు చేసింది ఏం లేదు. లక్ష మాఫీ అన్నాడు, మాఫియాలే ధన్ని ఏంటి సార్, పట్టాభూముల నుంచి ధన్నిలా పోయినాయి. అది ఏమన్నా కనిపెట్టిండా? భూమి శిస్తూ అన్నాడు. భూమి శిస్తూ 220 రూపాయలు కట్టించుకుంది గవర్నమెంట్ ఆనాడు. తెలుగుదేశం అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈయన వచ్చింది తీసిండు. ఇప్పుడు అది కలెక్టర్ కాలు లేదంటే బొక్కు మా కాడ రైతుల కాలు లేకుండా పోయింది. అది గవర్నమెంట్ కాడికి పోయింది. ఎమ్మెల్యేల కాడ ఎంపీలు పెద్ద వాళ్ళ కాడికి పోయింది అంటారు భూమి. ఇప్పుడు భూమి సమస్యలు లేకుండా పోయింది. కళాయిలు అన్నాడు, కళాయిలో ఏం లేకుండా చేసిండు. ఇప్పుడు ముసాదారులు అన్నాడు, లైసెన్సులు ఇచ్చిండు, దాన్ని పాడు చేసిండు. ఎట్లా వస్తుందని టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు దీన్ని? కాలనీళ్ళు అని ఇస్తే కాలనీలు ఒక్కడ పెడితే ఆడ మొత్తం నీళ్ళు బారి మొత్తం పోతున్న ఒక్కడన్నా ఆ ఇళ్లలో పోయిన ఎక్కడైనా లేదు సార్. ఏ పద్ధతిలో వస్తుందని వాళ్ళు ఊహించుతారు దీన్ని. దాన్ని ఊహించటం అనేది కరెంటు కాదు. మా దాంట్లో మాకు పోటీ లేకుంటుంటే కాంగ్రెస్లో మంచిగా ఉంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఉంటే మాత్రం చాలా పనులు అవుతాయి, మంచిగా చేస్తారు. మా సారు మేడం గారు కూడా చాలా చక్కగా ఈ 2 గ్రామ హుజూర్నగర్ నియోజకవర్గం కోదాడు మంచిగా చేస్తారు సార్. ఓకే, ఇప్పుడు మరి రేపు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, గ్రామ స్థాయి మండల స్థాయి ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మా కాడైతే మాత్రం కాంగ్రెస్గా మొత్తం సరే, మొత్తం అంటే మొత్తం కాదు, కొద్ది గొప్పల అటు ఇటుగా కూడా పోవచ్చు. టీఆర్ఎస్కి కొద్ది గొప్పల రూపాయల పావులను తడిపోవచ్చు, 30 మాకు వస్తాయి. వాళ్ళు ఎంత ఎత్తుగాళ్ళు వేసినా ఏ పద్ధతులు ఏం మాట్లాడినా మేము తిప్పి దిగుతాం. గ్రామాల్లో కూడా మంచి కార్యకర్తలు చాలా మాట్లాడే వాళ్ళు చేయటానికి ఉంది. ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఉత్త మాటలు చెప్పడం తప్ప ఏం లేదు సార్. మాకైతే బీజేపీ పార్టీ అయితే లేదు. సిపిఎం సిపిఐ ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా మాయమంటే ఉన్నారు సార్. వాళ్ళు
ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసిండు ముఖ్యమంత్రిగా. ఆడ చేసింది లేదు, ఎలా పెట్టింది లేదు సార్. మా మేడం గారు అదే సారు మేడం చేసి సోనియా గారు ఇవి ఇచ్చిన కాంచి కూడా 18,8 కోట్లు 800 కోట్ల లక్షలు అప్పు చేసి అది తప్ప ఆయన చేసింది ఏం లేదు. అది ఊళ్ళల్లో నీళ్ళు అన్నాడు, ఏదో బరిద్ద అంటారు కదా దాన్ని, అది ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఒక ఇంటికి నీళ్ళు వచ్చింది కూడా లేదు సార్. కేటీఆర్ అని మాట్లాడతాడు కానీ హరీష్ రావు ఎక్కడొచ్చినాయి రావను చూపెట్టమను. అన్నీ కాంగ్రెస్లో వేసిన పైపులు అయ్యి తప్ప ఏం లేదు సార్. మంచిగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగానే నడుపుతుంది, బాగానే చేస్తుంది సార్. సార్ ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? పంటలు ఎట్లా పండుతున్నాయి? నీళ్లు, సాగునీళ్ళు, తాగునీరు పరిస్థితి ఏంటి? ఇప్పటికైతే సాగర్ నీళ్ళు కానీ 2 గారులు వచ్చినాయి. 2 గారులు కూడా మంచిగా పోయినాయి. ధరలు కూడా మంచిగా పెట్టారు. 20 కింట 2400 ఇట్లా అయింది సార్. మంచిగా బోనస్ ఇంకా బాగాలేదు, పడతాయి. ఇంకా బాగాలేదులే, మన అబద్ధం ఎందుకు ఆడాలి దీంట్లో, పర్లేదు పడతాయి. మరి ఇవి కూడా ప్రభుత్వం అయితే మాత్రం బియ్యం కానీ ఇవి కూడా మంచిగా నడిపిస్తుంది. 3 నెలలకి ఒకసారి ఎత్తురు కానీ ఆ ఏళ్ళు పడకనే ఆడవాళ్ళు కొంతమంది ముత్తుకుంటారు ఎండకు తట్టుకోలేక. కొద్దిగా ఇది ఏమైనా ఉంటే ఇబ్బందిగా ఏమైనా ఉంటే కొద్దిగా గవర్నమెంటే ఆలోచించి చేయటం కొద్దిగా మంచిదైనది నా ఆలోచన. కానీ ప్రభుత్వం సమస్య మంచిగా మళ్ళీ వస్తుంది. 5 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఎక్కడికేం పోదు. వీళ్ళ మంత్రుల పదవులు అవి వేసుకొని ఆ పార్టీని ఖరాబ్ పెద్దోళ్ళు చేయటం తప్ప చిన్న కార్యకర్తలు కింద కార్యకర్తలు మాత్రం మంచిగానే ఉండడం. కొద్దిగా ఈలోపు మరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు ఈ మధ్యకాలం వాళ్ళు. కమ్యూనిస్టులు ఉన్నది వాళ్ళే, తెలుగుదేశంలో ఉన్నది వాళ్ళే, టీఆర్ఎస్లోకి వచ్చింది వాళ్ళే. మళ్ళీ ఈ మధ్యకాలం కాంగ్రెస్లోకి వచ్చి మమ్మల్ని దూరంగా పెట్టడం, ఎల్లుండో కాంగ్రెస్ వాళ్ళని కొంతమందికి అవి ఉండటం, వాళ్ళకి ఏదో తెలియని ఎల్లుండోళ్ళు మళ్ళీ కొంతమందిని పాత కాంగ్రెస్ వాళ్ళని కొద్దిగా ఇబ్బందులు పెట్టిస్తారు అనేది కొద్దిగా ఉంది సార్. సరిగా అది మా వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేస్తారో నిన్న ఏం చేస్తారో చూద్దామని. ఇప్పుడు నేను 2 సార్లు పోటీ చేసిన, 2 సార్లు కూడా ఓడిపోయిన. కాంగ్రెస్ అదే సర్పంచ్గా దమ్ చేసిన, ఎంపీడీసీగా దమ్ చేసిన. అంటే అప్పుడు పార్టీ లేదు, కమ్యూనిస్ట్ పార్టీ బిరుదు ఉంది అప్పుడు. కానీ ఇనామాసిగా ఇవ్వకుండా నేను దేనికైనా పోటీ నిలబెడుతూనే ఉండం, మన ఆస్తి పోయినా చేసుకుంటూ వచ్చాను సార్. ఇంతవరకు అయితే నేనే పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు 32 సంవత్సరాలు. కానీ మా సార్ మాత్రం ఇప్పటికి కూడా మెచ్చుకుంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతవరకు అయితే తీసేయలేదు. సైకిల్ సీనియర్స్ రకం నుంచి నేను ఇప్పుడు మనిషిని కాదు. ఏ పోస్టులు వచ్చినా ఏది వచ్చినా గోడలకు అతికేయటం కానీ, తలుపులు ఏ పని కర్ర పెట్టినా, ఏది చేసినా జెండాలకు కానీ ఏది కానీ నేనే సార్. ఇదొకటి జరుగుతుంది. రిజర్వేషన్ మాత్రం సార్ ముఖ్యమంత్రి గారు మంచిగా ఇచ్చిండు బీసీలకి. ఈసారి కూడా ఇచ్చిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మళ్ళీ వస్తుంది సార్. ఈ ఇచ్చినందుకు బీసీలకి చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. సార్ కూడా పర్వాలేదు వచ్చినందుకు కూడా. మాకు సోనియా గాంధీ కూడా మన సార్కి మంచిగా హామీ ఇవ్వటం, బలం ఇవ్వటం, ఏది ఇచ్చినా సార్ రాహుల్ గాంధీ గారు చెప్పింది కూడా మంచిగా చేస్తాడు. మంచిగా వస్తాయి సార్, మాకు సమస్య లేదు.